Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 612 points gain అయ్యి 81,698 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 187 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,011 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,148 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ అప్ రీజన్ మాట్లాడుకుందాం. తర్వాత నుంచి ఎందుకు మార్కెట్ స్ట్రాంగ్ గా ఉందనేది కూడా ఇవాల్టి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను, జాక్సన్ హోల్ సింపోజియం ఆ కాన్ఫరెన్స్ లో ఫెడ్ చైర్మన్ గారు మాట్లాడతారని. తను మాట్లాడింది 23rd ఆగస్టే నేను మీకు టెలిగ్రామ్ లో పెడుతూ అవి పాజిటివ్ స్టేట్మెంట్స్. తనైతే జాబ్స్ డేటా గురించి ఎక్కువ మాట్లాడరు కాబట్టి సెప్టెంబర్ 2 రాబోతున్న జాబ్స్ డేటాని మనం ఫోకస్ చేయాలనేలా నేను టెలిగ్రామ్ లో మీకు అప్డేట్ చేశాను. తను అంత పాజిటివ్ గా ఏం మాట్లాడారు, బికాస్ మార్కెట్ కూడా పాజిటివ్ గానే కదా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సెప్టెంబర్ లో రేట్ కట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయడం వేరు, దాన్ని కన్ఫర్మ్ చేయడం వేరు. తను చెప్పిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఫస్ట్ లైన్ లో ఉంటుంది, టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ద పాలసీ టు అడ్జస్ట్ కట్ ఇంట్రెస్ట్ రేట్స్. టైం వచ్చింది వడ్డీ రేట్లను కట్ చేయడానికి అనేలా సింపుల్ స్టేట్మెంట్. అండ్ ఏదైతే జాబ్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ అన్సర్టనిటీ ఉందో, అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం, న్యూ జాబ్స్ రిలేటెడ్ తగ్గడం, అది డిజాస్టర్ అవ్వకముందే వీళ్ళు యాక్ట్ చేస్తారని. ఇన్ఫాక్ట్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం అనేది ఎకానమీ వీక్ గా ఉండడం వల్ల కాదని, ఎక్కువ మంది జాబ్స్ కి వెళ్తూ ఉండడం, మేబీ ఇతర కంట్రీస్ నుంచి వస్తున్న వాళ్ళైనా అవ్వచ్చు, ఆర్ కొత్తగా గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళైనా అవ్వచ్చు. గతంతో పోలిస్తే జాబ్ రిలేటెడ్ గా నీడ్స్ పెరగడం కారణంగానే జాబ్ రిలేటెడ్ గా డేటాలో మనకి వీక్నెస్ కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా నార్మలైజేషన్ లో ప్రకారం చూస్తే అదే వీక్ నెంబర్స్ కాదనిలా తను చెప్పడానికి ప్రయత్నించారు. బట్ స్టిల్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయొచ్చు, కానీ ప్రెసెంట్ ఉంటున్న జాబ్స్ డేటాని మనం వర్స్ట్ కి తీసుకువెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేద్దాం, వడ్డీ రేట్లు కట్ చేద్దాం అనే పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తుండడం మీరు గమనిస్తే ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్స్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి, గ్లోబల్ గా ఉన్న కమోడిటీస్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అక్రాస్ ద నేషన్ యుఎస్ లో కానివ్వండి, గ్లోబల్ గా కానివ్వండి, స్ట్రాంగ్ మూవ్ మనకు ఆఫ్టర్ ఈ ఫెడ్ వాళ్ళ స్టేట్మెంట్స్ తర్వాత కనిపించింది. యాక్చువల్లీ గ్యాప్ అప్ నుంచి కన్సాలిడేట్ అవుతుంది అనుకున్నాను, బట్ గ్యాప్ అప్ నుంచి కూడా స్ట్రాంగ్ గా మార్కెట్ అప్ సైడ్ సస్టైన్ అవుతుండడం, బ్యాక్ ఎవరి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉందని మీరు గమనిస్తే ప్రధానంగా మీకు మెటల్ సెక్టర్ 2%, రియాలిటీ 1.5 or 2% అండ్ ఐటీ 1.5% దగ్గర కనిపిస్తుంది. మూడిటి గురించి మాట్లాడుకుందాం. మొదటిగా మెటల్స్. నేను మీకు గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారు అండ్ గ్లోబల్ గా డిమాండ్ పెరుగుతుంది. సో ఇన్ షార్ట్ టర్మ్ ఎవరైనా మెటల్స్ గురించి ట్రాక్ చేయాలనుకున్నా, స్టడీ చేయాలనుకున్నా అదేం రాంగ్ థింగ్ కాదు. ఫర్ ఫ్యూ మంత్స్, నాట్ ఫర్ ద లాంగ్ టర్మ్. ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో మెటల్ స్పేస్ మనకి మంచిగా కనిపిస్తుంది. అండ్ ఏ మెటల్ స్టాక్స్ ని చూస్తున్నా అన్నది కూడా గత న్యూస్ వీడియోలో డిస్కస్ చేశాను. దానికి మెయిన్ రీజన్ అప్పుడు మనం మాట్లాడుకుంది కూడా ఫెడ్ వాళ్ళ వడ్డీ రేట్ కట్టే. ఎందుకంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారు అనుకోండి, లిక్విడిటీ పెరుగుతుంది, దాని కారణంగా గ్రోత్ ఉంటుంది, దాని కారణంగా మెటల్స్ కి డిమాండ్ ఉంటుంది. దీంతో పాటు డాలర్ ఇండెక్స్ ని గమనించారా? ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్స్ తర్వాత ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి బాండ్ ఈల్డ్స్ కూల్ ఆఫ్ అయ్యాయి. అది ఆబ్వియస్లీ, ఎందుకంటే వడ్డీ రేట్లు కట్ చేస్తే బాండ్స్ రిలేటెడ్ గానే కదా డైరెక్ట్ ఇంపాక్ట్. సో బాండ్ ఈల్డ్స్ కూల్ అయ్యాయి. దానికి ప్యారలల్ గా డాలర్ ఇండెక్స్ కూడా 103 దగ్గరగా ఉండేది కాస్త రీసెంట్ టైమ్స్ లో 150 దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే మనకి డాలర్ పడుతుందో, నేను గతంలో కమోడిటీస్ రిలేటెడ్ గా సెకండ్ ఛానల్ వీడియోలో కూడా చెప్పాను, కమోడిటీస్ ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయి అన్నప్పుడు, డాలర్ ఎప్పుడైతే పడుతుందో, డాలర్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఆటోమేటిక్ గా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి గ్లోబల్ గా అన్ని కమోడిటీస్ ఇంక్లూడింగ్ క్రూడ్ ఆయిల్ మనకి పెరిగాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు గమనిస్తే ఈ డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అవుతుండడం కారణంగా ఐ థింక్ అల్యూమినియం ప్రైజెస్ లాస్ట్ 1 month లో 15% దగ్గరగా పెరిగాయి. నాట్ ఓన్లీ అల్యూమినియం, లెడ్ కానీ, జింక్ కానీ, కాపర్ కానీ రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నాయి. ఓవరాల్ ఈ మెటల్ స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న స్ట్రాంగ్ డిమాండ్ కి ప్రధానమైన కారణం ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్. అండ్ దీంతో పాటు చైనా వాళ్ళు కూడా న్యూ స్టీల్ ప్లాంట్స్ రిలేటెడ్ గా అప్రూవల్స్ ని, అండ్ ఓవర్ సప్లై కారణంగా అక్కడ మెటల్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి సప్లైని కొంచెం ఇంపాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది గ్లోబల్ గా ఉంటున్న మెటల్ స్టాక్స్ ని ఆర్ మెటల్ ప్రైజెస్ ని కూడా, బేస్ మెటల్ ప్రైజెస్ ని కూడా పెంచడంలో ప్రధానమైన పాత్ర కనిపిస్తుంది. సో మెటల్స్ రిలేటెడ్ గా 2 or 3 పాజిటివ్ ఎలిమెంట్స్ ఒక్కసారిగా యాక్ట్ అవుతున్నాయి. ఇదే రీజన్ మెటల్ స్పేస్ మనకి పెరగడానికి. దీంతో పాటు ఐటీ స్పేస్ ఇప్పుడు కాదులేండి, ఐ థింక్ జూన్ ఎండింగ్ నుంచి అనుకుంటా, జూన్ హాఫ్ నుంచి అనుకుంటా, మెటల్ స్పేస్ ఎలాగో వడ్డీ రేట్లు కట్ వస్తుందని అక్కడి నుంచి చూస్తే 27% దగ్గరగా, నియర్ టు 30% దగ్గరగా మెటల్ ఇండెక్స్ ఇన్ రీసెంట్ మంత్స్ పెరిగిపోయింది. ప్రధానమైన కారణం వడ్డీ రేట్లు కట్ వస్తే ఆటోమేటిక్ గా ఐటీ రిలేటెడ్ గా మంచి ఆర్డర్స్ వివిధ ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి. బికాస్ డబ్బులు మార్కెట్ లోకి వెళ్తుంది, ఎకానమీలోకి వెళ్తుంది, వివిధ ఇండస్ట్రీస్ గ్రో అయ్యే ప్రయత్నంలో ఐటీ వాళ్ళకి కూడా ఆర్డర్స్ వస్తాయనే ఒక స్కోప్ తో ఐటీ ఇండెక్స్ కూడా పెరిగింది. అండ్ ఎకానమీలో లిక్విడిటీ బాగుంటే రియాలిటీ సెక్టర్ కూడా మంచిదే కాబట్టి ఈ ఇండెక్స్ మెయిన్ గా గెయిన్ లో ఉండడానికి ప్రధానమైన కారణం. అదే మనకి ఇవాళ నిఫ్టీ రిలేటెడ్ గా స్ట్రెంత్ ని యాడ్ చేసింది. సరే ఇప్పుడు పెరిగింది సరే, కమింగ్ టైమ్స్ లో ఏదైనా పాజిటివ్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే డేట్స్ ఏమైనా ఉన్నాయా? రెండే ఉన్నాయి. ఒకటి రిలయన్స్ రిలేటెడ్ గా ఏజిఎం 29th ఆగస్ట్ జరగబోతుంది. మార్కెట్ టైం లోనే జరుగుతుంది. సో అది థర్స్డే. మార్కెట్ రిలేటెడ్ గా ఆ రోజు ఎక్స్పైరీ కూడా ఉంటది. ఆ రోజు ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయా? అది న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం, ఎలాంటి స్టేట్మెంట్స్ ఉండొచ్చని. సో ఇది గమనించాల్సింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్
ఉంది. సెప్టెంబర్ లో వడ్డీ రేట్లు కట్ ఉంటుందని చెప్పారు. 25 బేసిస్ పాయింట్స్ కట్ చేశారనుకోండి, అది సర్ప్రైజ్ ఏం కాదు, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ ఫెడ్ వాళ్ళు కూడా అదే చెప్పారు. అది కాకుండా 50 బేసిస్ పాయింట్స్ కానీ కట్ చేస్తే అది ఒక బిగ్ సర్ప్రైజ్. సో మోస్ట్లీ 30% 20% ప్రాబబిలిటీ ఉంది 50% దగ్గరగా వడ్డీ రేట్లు కట్ చేయడానికి. మరి అలా చేస్తుంటే మాత్రం అదొక బిగ్ సర్ప్రైజ్ గా చూడాలి. సో ఇది రెండు పాజిటివ్ ఎలిమెంట్స్ ఆర్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మార్కెట్ ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ లో మీరు గమనిస్తే నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగానే ఉంది. ప్రీవియస్ నిఫ్టీ ఆల్ టైమ్ హై 25,078, ఇవాళ 25,044 వరకు వెళ్ళి 25,010 దగ్గర క్లోజ్ అయింది. ఖచ్చితంగా ఇవాళ హై దగ్గర నియర్లీ క్లోజ్ అయింది. ఆల్ టైమ్ హై కూడా చాలా దగ్గరగా ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఇండెక్స్ లైక్ మెటల్ కానీ ఐటీ కానీ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగానే ఉన్నాయి. బట్ బ్యాంకింగ్ స్పేస్ మాత్రం 4% కి దూరంలో ఉంది. యాక్చువల్లీ కొద్ది నెలల క్రితం వరకు కూడా బ్యాంకింగ్ స్పేస్ చాలా అండర్ వాల్యూ లో ఉంది. మంచిగా గ్రో అవ్వాలి, మంచిగా ర్యాలీ అవ్వాలి నేను చాలా టైమ్స్ అనుకుంటూనే వస్తున్నాను. బట్ రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ బ్యాంకింగ్ స్పేస్ లో ఏ మాత్రం ఇన్వెస్టర్స్ వచ్చి ఇంట్రెస్ట్ చూపించాలన్నా ఆర్బీఐ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ డిపాజిట్స్ వీక్ అవుతున్నాయి, బ్యాంక్స్ పట్టించుకోవాలి, లిక్విడిటీ కన్సర్న్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంక్స్ లో డబ్బులు పెట్టుకున్న మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్కీమ్స్ అంటూ పెడుతున్నారు. బ్యాంక్స్ ఇబ్బందుల్లోకి వెళ్తున్నాయని కన్సర్న్స్ ని రిపీటెడ్ గా వ్యక్తం చేస్తుండడం ప్రాబబులీ అండర్ వాల్యుయేషన్ కి రీజన్ గా కనిపిస్తుంది. సో స్టిల్ బ్యాంకింగ్ స్పేస్ మిగిలిన ఇండెక్స్ లా కాకుండా కొంచెం బ్యాక్ సీట్ తీసుకొని ఆర్బీఐ వాళ్ళ కామెంట్స్ అయితే కీన్ గా అబ్జర్వ్ చేస్తూ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఎలాంటి లిక్విడిటీ పొజిషన్ కమింగ్ మంత్స్ లో అరైజ్ అవుతుందని ఇన్వెస్టర్స్ సైడ్ వేస్ లో అయితే బ్యాంకింగ్ స్పేస్ లో ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ మీకు ఫ్రైడే అంతకు ముందు రోజు కొంచెం ఎక్కువ యాక్టివిటీ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపించినట్లు అనిపిస్తుంది. కానీ అంటే ఫ్రైడే ఆల్మోస్ట్ 1900 crore దగ్గరగా బై చేశారు. అంతకు ముందు 1300-1400 crores దగ్గరగా బై చేశారని. బట్ అవన్నీ కూడా బ్లాక్ డీల్స్ ఎక్కువగా జరిగిన రోజులు. సో అది మనం అంత సీరియస్ గా తీసుకోవడానికి లేదు. అండ్ ఇదొక్కటే చాలా టైం బ్యాక్ నుంచి రీసెంట్ డేస్ లో ఐ థింక్ 7 ట్రేడింగ్ 8 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ న్యూట్రల్ గా ఉంటున్నారు, క్లయింట్స్ కూడా న్యూట్రల్ గా ఉంటున్నారు. మన న్యూస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు జస్ట్ ఒక్కసారి మైండ్ లో ఒకసారి మెమరీని ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా మనం ఎఫ్ఐఎస్ కానీ ఆర్ క్లయింట్స్ కానీ ఇంత న్యూట్రల్ గా ఉండడం, ఇన్ని రోజులు న్యూట్రల్ గా ఉండడం ఎక్కడైనా చూసామా? చాలా చాలా రేర్. మేబీ వాళ్ళు ఎందుకు ఇంత న్యూట్రల్ గా ఉంటున్నారో, అట్లీస్ట్ బులిష్ కాదు బేరిష్ కాదు పొజిషన్స్ అయితే ఇండియన్ మార్కెట్ లో చాలా కూల్ ఆఫ్ అవుతున్నాయి. ఫండమెంటల్ గా ఏదైనా రీసెంట్ గా ఉంటున్నాయి, కొత్త రూల్స్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తున్నాయా, లేదంటే వాళ్ళు ఏ డైరెక్షన్ తీసుకోవాలో డెసిషన్ రాక కామ్ గా ఉంటున్నారా? మార్కెట్స్ అయితే పెద్దగా మనకి డైరెక్షన్ లెస్ గా అయితే కనిపిస్తున్నాయి బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ దగ్గర నుంచి, బోత్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ అండ్ క్లయింట్స్. రీసెంట్ టైమ్స్ లో మనకి రిపీటెడ్ గా డే టు డే బేసిస్ రీసెంట్ టైమ్స్ అంతా కూడా మార్కెట్ వన్ డైరెక్షనల్ గా పెరుగుతూనే ఉంది. బట్ చాలా తక్కువ పెరిగింది చాలా డేస్ నుంచి. ఐ థింక్ 7 or 8 ట్రేడింగ్ సెషన్స్ నుంచి గ్రాడ్యువల్ గా మార్కెట్ అప్ సైడ్ మూవ్ కనిపిస్తుంది. డైలీ చార్ట్ ఇది, మార్కెట్ డైరెక్షనల్ గా అప్ సైడ్ కనిపిస్తుంది కానీ టూ మచ్ అయితే మార్కెట్ మూవ్ అవ్వలేదు. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా నా వ్యూ, నేను రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా మీకు తెలిసే ఉంటుంది, రేంజ్ బౌండ్ కాదు బేరిష్ కాదు, మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గరికి వెళ్తుందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఫెడ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ 24,200 దగ్గర నుంచి 24,400 కి షిఫ్ట్ చేసుకుంటానని, ఆ జోన్ బ్రేక్ అయ్యి మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ని నియర్ టర్మ్ వీక్ గా చూడనని ఎలా రీసెంట్ టైమ్స్ లో చెప్తూ వచ్చాను. ఈవెంట్ అయిపోయింది. సో 400 ని బేస్ గా చూస్తూ ఆ లెవెల్ బిలో వెళ్లకుండా మార్కెట్ రిలేటెడ్ గా మార్కెట్ వీక్ అవుతుందనే ఒక థాట్స్ ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఫ్రెండ్స్, యూజువల్ గా ఆల్ టైమ్ హైస్ ఒక్కసారి కొట్టి మళ్ళీ ఇంత దాకా వచ్చాక మళ్ళీ ఆ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు, ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్ లో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ మళ్ళీ మార్కెట్ బిగ్ వేలో ఫాలో అయిపోతుందని. కొంచెం కరెక్షన్ వస్తున్నా ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మార్కెట్ ఎలా యాక్ట్ చేస్తుందో చూసిన తర్వాతే ఫర్దర్ గా మార్కెట్ లో మన వ్యూ ని మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను 24,400 ని ఇంపార్టెంట్ బేస్ గా పెట్టుకుంటున్నాను. ప్రాబబుల్లీ దానికి ముందే 24,700 జోన్స్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. కన్సాలిడేట్ అయింది, పైకి వెళ్ళాక సపోర్ట్ గా తీసుకుంది. ప్రాబబుల్లీ ఈ ఆల్ టైమ్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసినా మళ్ళీ ఆ జోనే ఇంపార్టెంట్ లెవెల్ గా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఫర్ ద సేఫ్టీ 24,400 దగ్గర సపోర్ట్ ని చూస్తున్నాను. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి బిలో వెళ్లకుండా మార్కెట్ అప్ సైడే ఉంటూ ఈవెన్ కొంత కరెక్షన్ అవుతున్నా 200-300 పాయింట్స్ ఫాలో అవుతున్నా మార్కెట్ ఫర్దర్ గా స్ట్రాంగ్ గా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ తోనే నేను మార్కెట్ ని చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏ పాయింట్ లో అనిపించున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ప్రీవియస్ గా మనకి ఓపీఎస్ ఉండేది కదా, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్, తర్వాత ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఇప్పుడు కొత్తగా యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే తీసుకొస్తున్నారు. ఓపీఎస్ ఎవరికి లేదు, ఎన్పిఎస్ బోత్ గవర్నమెంట్ కి ప్రైవేట్ కి ఇద్దరికి ఎంప్లాయీస్ కి ఉంది. బట్ ఇప్పుడు యూపీఎస్ మాత్రం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మాత్రం కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసమే తీసుకొస్తున్నారు. అండ్ ఈ స్కీమ్ 2025
ఏప్రిల్ 1 నుంచి ఎఫెక్ట్ అవుతుందని, అమల్లోకి వస్తుందని. ఇందులో వీళ్ళు ఇస్తున్న స్ట్రాంగ్ లైన్ అయితే మీరు రిటైర్ అయ్యే టైంకి మీ లాస్ట్ 12 months యావరేజ్ శాలరీ ఎంతైతే ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా మీకు 50% పెన్షన్ వస్తుంది అని. యూజువల్ గా గతంలో ఉన్న స్కీమ్స్ చూసారనుకోండి, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ లో ఎలా ఉండేది, ఖచ్చితంగా మీకు ఇంత పెన్షన్ వస్తుందని గవర్నమెంట్ గ్యారంటీ ఉంది. తర్వాత వచ్చిన ఎన్పిఎస్ ఏం చేసింది, మనం డబ్బులు పెడతాం, అది మార్కెట్ లింక్డ్ గా పెరుగుతుంది. ఓ 10% తో పెరిగితే మనం 30 years వరకు జాబ్ చేసాం, ఎన్పిఎస్ లో మనం కాంట్రిబ్యూట్ చేసాం, ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేశాడు, అది ఒక 10% తో పెరిగిందంటే ఒక లంసమ్ కార్పస్ ఫైనల్ గా వస్తుంది. దాంతో మనం యాన్యుటీని పెన్షన్ ని కొనుక్కోవచ్చు. అది డిపెండింగ్ అపాన్ రేట్స్, మనకి ఆ పాయింట్ లో 6% లేకపోతే ఇంకేదైనా లోయర్ రేట్ తోనో మనకి ఎన్పిఎస్ ని కొనుక్కొని మన యాన్యుటీని తీసుకొని పెన్షన్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు వస్తున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏంటంటే ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ని, ఓపీఎస్ ని, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ని రెండింటిని కాంబినేషన్ గా ఒక హైబ్రిడ్ గా వస్తున్నట్టు. ఖచ్చితంగా మీకు 50% దగ్గరగా మీ లాస్ట్ 12 months శాలరీలో పెన్షన్ వస్తుంది. ఫస్ట్ థింగ్. రెండవది, ఎన్పిఎస్ ఇన్ఫ్లేషన్ లింక్డ్ కాదు మనకి లాస్ట్ లో వచ్చే ఆ పెన్షన్ అనేది, కానీ యూపీఎస్ లో ఇన్ఫ్లేషన్ లింక్డ్ గా మన పెన్షన్ ఉంటుందనేలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఓకే, మరి ఏది బెటర్? ఓపీఎస్ ఎలాగో లేదు, ఎన్పిఎస్ బెటరా, యూపీఎస్ బెటరా? ఫ్రెండ్స్, దీనికి చాలా ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని లాజికల్ గా రెండింటి మధ్యలో డిఫరెన్స్ ని చూడాల్సి ఉంటుంది. మనం ఒకటే కాంట్రిబ్యూషన్ చేస్తున్న డబ్బుల్ని చూడాలా, ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్న డబ్బుల్ని చూడాలా? రెండింటికి కలిపి చూస్తే ఎన్ని ఇయర్స్ సర్వీస్ లో ఉంటున్న వాళ్ళ రిలేటెడ్ గా మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీని రిలేటెడ్ గా ఇంకొంచెం డీప్ గా మనం మాట్లాడుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది కంపేర్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్పండి, ఒక డెడికేటెడ్ వీడియోలో ప్లాన్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ స్కీమ్ కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే, ప్రైవేట్ ఎంప్లాయీస్ కి కాదు. సో చాలా మందికి ఈ స్కీమ్ అనేది వర్తించదు. అండ్ ప్రైవేట్ సెక్టార్ లో ఉంటున్న చాలా మంది కేవలం గవర్నమెంట్ రిలేటెడ్ గానే ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చి ప్రైవేట్ ఎంప్లాయీస్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారని, వాళ్ళకు కూడా ఇన్ఫ్లేషన్ లింక్డ్ గా ఇండెక్సేషన్ లా బెనిఫిట్ ని ప్రొవైడ్ చేయాలని, అండ్ మినిమం ఇంత సాలరీలో మీకు పెన్షన్ వస్తుందనేలా స్కీమ్ ని తీసుకురావాలనేలా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ నిరసన అయితే తెలుపుతున్నారు. లెట్స్ సీ గవర్నమెంట్ ఇంకేమైనా చేంజెస్ చేసి, బికాస్ ప్రీవియస్ గా కూడా కొన్ని స్కీమ్స్ కేవలం ప్రభుత్వ ఎంప్లాయీస్ కి మాత్రమే, దాని తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా దీన్ని వర్తించేలా చేశారు. కాబట్టి ప్రాబబ్లీ ఇది కూడా ఏదైనా చిన్న చేంజెస్ తో ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా తీసుకొస్తారని. అండ్ ఈ స్కీమ్ రిలేటెడ్ గా మీరు విన్న డీటెయిల్స్ రిలేటెడ్ గా మీకేమనిపిస్తుంది? మోడీ గారి ప్రభుత్వం అందరి గురించి కాదు, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి ఆలోచించి వాళ్ళ మంచి కోసమే స్కీమ్ తీసుకొచ్చినట్లు మీరు అనుకుంటున్నారా లేదా అన్నది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్. సో వీటిలో బీజేపీ గవర్నమెంట్ కి ఎలా ఉంటుంది ప్రాబబిలిటీ అనేది కూడా ఇలా తీసుకొస్తున్న వాటి రిలేటెడ్ గా ప్రజల్లో ఉంటున్న అభిప్రాయాలు బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రాబబిలీ కమింగ్ టైమ్స్ లో స్టేట్ ఎలక్షన్స్ కి బిఫోర్ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కొన్ని పథకాలని ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈవెన్ మిడిల్ క్లాస్, లోయర్ ఇన్కమ్ పీపుల్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఖచ్చితంగా కొన్ని స్కీమ్స్ ని, కొన్ని వెసులుబాటులను తెస్తారని అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి దీని రిలేటెడ్ గా ప్రజల స్పందన తెలుసుకోవడం కూడా ఫర్దర్ ఆ స్టేట్ ఎలక్షన్స్ లో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారన్న దానికి మనకు అర్థమవుతుంది. కాబట్టి తీసుకొస్తున్న వీటి రిలేటెడ్ గా మీ అభిప్రాయాలను కూడా పాసిబుల్ అయితే చెప్పండి. అండ్ దీంట్లో ఉంటున్న కీ హైలైట్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన పెడుతున్నాను. ఎవరెవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ 25 years వర్క్ చేస్తుంటారో, సర్వీస్ లో ఉంటారో, వాళ్ళకి లాస్ట్ 12 months ఒక సాలరీ, యావరేజ్ సాలరీలో 50% దగ్గరగా ఖచ్చితంగా అష్యూర్డ్ పెన్షన్ ఇస్తా అంటున్నారు. హైబ్రిడ్ బేసిస్ తో గతంలో ఉంటున్న ఓపీఎస్ ని అండ్ దాని తర్వాత వచ్చిన ఎన్పిఎస్ ని రెండింటిని కంబైన్ చేస్తూ 50% మినిమం పెన్షన్ ఇస్తారని, అండ్ ఎన్పిఎస్ లో ఉంటున్న గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ని కూడా పెంచుతూ 18.5% కి తీసుకువెళ్తున్నారని, అండ్ ఒకవేళ ఎంప్లాయీకి ఏదైనా జరిగి తను ప్రమాదవశాత్తు ఈ లోకంలో లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ 60% దగ్గరగా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారని, అండ్ 10 years కంటే పైబడి మినిమం వర్క్ చేసిన వాళ్ళకి 25 years వర్క్ చేయకపోయినా మినిమం 10,000 పెన్షన్ ని, అంటే అంతకంటే తక్కువ లేకుండా, బికాస్ చిన్న జాబ్స్ చేసిన వాళ్ళ ఒకవేళ 10,000 కూడా రాలేదనుకోండి లాస్ట్ లో, వాళ్ళకు కూడా మరి 10,000 లేకపోతే కష్టం అని మినిమం 10,000 పెన్షన్ ఇస్తారని, అండ్ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్, నాట్ ఓన్లీ పెన్షన్, అడిషనల్ గా లంసమ్ కూడా ఇస్తారని. అండ్ ఇదేం కంపల్సరీ కాదు, ఖచ్చితంగా యూపీఎస్ స్కీమ్ లోకి వెళ్ళిపోతున్నట్టు కాదు, ఎగ్జిస్టింగ్ గా ఎన్పిఎస్ దాంట్లోనే ఉండాలా లేదా యూపీఎస్ లో జాయిన్ అవ్వాలా అనేది ఎంప్లాయీస్ తీసుకోవచ్చని. కానీ వన్స్ తీసుకున్న తర్వాత అది ఫైనల్ అని. ఇది 23 lakh సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి యూజ్ అవుతుందని, అండ్ ఇఫ్ ఇదే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి తీసుకుంటారని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తీసుకుంటే రాష్ట్రాల్లో ఉంటున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ 90 lakh ఎంప్లాయీస్ కి ఇది యూజ్ అవుతుందనేలా గవర్నమెంట్ వాళ్ళైతే చెప్తున్నారు. సో కీ పాయింట్స్ అని మీకు స్క్రీన్ మీద ఉంటాయి, ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్, ఆర్బీఐ వాళ్ళు కొత్త లెండింగ్ సిస్టమ్ ని, యుఎల్ఐ సిస్టమ్ ని తీసుకురాబోతున్నారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. యూపీఐ ఎలాగైతే ట్రాన్సాక్షన్స్ ని ఇంకా సింప్లిఫై చేసిందో, ఈ యుఎల్ఐ కూడా అప్పులు కావాలనుకుంటున్న వాళ్ళకి, అప్పులు ఇవ్వాలనుకుంటున్న వాళ్ళకి, లైక్ బ్యాంక్స్ కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి అప్పులు తీసుకోవాలనుకుంటున్న మన వాళ్ళందరికి కూడా మధ్యలో సిస్టమ్ ని కాస్త స్పీడ్ చేస్తూ అప్పు కావాలనుకున్నా, అప్పు ఇవ్వాలనుకున్నా ఫ్రాక్షన్ ఆఫ్ టైం లోనే ఈ డబ్బులు డిస్బర్స్ అయ్యేలా హ్యూజ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ తో,
ఇంక్లూడింగ్ ల్యాండ్ రికార్డ్స్ తో సహా మొత్తాన్ని ఈ సిస్టమ్ అండర్లోకి తీసుకొచ్చి అప్పు ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు మొత్తం డిజిటల్ గా వెరిఫై చేసి ఆ డబ్బుల్ని వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేసేలా సిస్టమ్ ని తీసుకురాబోతున్నారని ఒక ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ అయితే శక్తికాంత్ దాస్ గారు ఆర్బీఐ గవర్నర్ గారు అయితే రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. నేషనల్ వైడ్ గా కమింగ్ డేస్ లో లాంచ్ చేస్తారంటున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎంటైర్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఫ్రెండ్స్, పేటిఎం స్టాక్ తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే నెగిటివ్ స్టాక్ రిలేటెడ్ గా వస్తుంటాయి. స్టాక్ ఎక్కువగా ఫాలో అవుతుంది. మరి అంతా సెటిల్ అయిపోయింది, రికవర్ అవుదామని బిజినెస్ పరంగానో, లేకపోతే విజయశేఖర్ శర్మ గారు ఫౌండర్ అండ్ ఈ పేటిఎం కి ఫేస్ ఆఫ్ ద పర్సన్ గా మీడియాలో ఉంటున్న వ్యక్తి మళ్ళీ ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతూ మళ్ళీ రికవర్ అయ్యే ప్రాసెస్ లో మళ్ళీ కంపెనీ రిలేటెడ్ గా ఏదో ఒక అప్డేట్ నెగిటివ్ గా రావడం, ఇలా స్టాక్ ఫాలో అవడం, ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్తే రిపీటెడ్ గా మనం చూస్తూ రావచ్చు. రీసెంట్ గా జనవరి జాన్ 31 అరౌండ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు స్ట్రాంగ్ రెస్ట్రిక్షన్స్ ని తీసుకొచ్చేసరికి స్టాక్ కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. ఎక్కడి నుంచి అయితే స్టాక్ ఫాలో అయిందో మళ్ళీ ఆ లెవెల్స్ కి వస్తూ మోస్ట్లీ రీచ్ అవుతుందన్న పాయింట్ లో ఇప్పుడు సెబీ వాళ్ళు వచ్చారు. సెబీ వాళ్ళు చెప్తున్నది ఏంటి, నేను మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. బికాస్ ఐపీఓ ఇర్రెగ్యులారిటీస్, ప్రమోటర్, నాన్ ప్రమోటర్, ఈ సాప్స్ ఇలా కొంత కాంప్లికేటెడ్ వర్డ్స్ ఉన్నాయి. మీకు నేను సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఐపీఓగా వస్తున్న టైంలో మీరు గమనిస్తే ఐపీఓని ఏ రకంగా ప్రమోట్ చేశారు. విజయశేఖర్ శర్మ గారు ఈ కంపెనీ రిలేటెడ్ గా ప్రమోటర్ కాదు, నాన్ ప్రమోటర్ కేటగిరీలోనే ఉంటున్న ఇన్వెస్టర్ అనేలా ఈ ఐపీఓ ప్రమోట్ అవ్వబడింది. దీని కారణంగా ఇదైతే కంట్రోల్ విజయశేఖర్ శర్మ గారికి కంపెనీ రిలేటెడ్ గా ఉంటుందో అది ప్రమోటర్ లెవెల్ లో ఉండదని, అండ్ కంపెనీ యొక్క ఫర్దర్ డెసిషన్స్ మీద కూడా తన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండదనేలా ఐపీఓ రిలేటెడ్ గా బజ్ క్రియేట్ అవడంలోనే ఇది హెల్ప్ అయింది. అండ్ రెండవ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇది యాక్చువల్ గా సెబీ వాళ్ళు అండర్లైన్ చేస్తున్నది. రెండవ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇతను ప్రమోటర్ కేటగిరీలో ఉంటున్న పర్సనే అవుతున్నా సరే తనని నాన్ ప్రమోటర్ కేటగిరీలో పెట్టి ఆఫ్టర్ ఐపీఓ ఈ సాప్స్ ని ఇష్యూ చేశారు. ఈ సాప్ అంటే ఏంటి, ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్. సో ఏదైనా ఒక కంపెనీలో మీరు ఎక్కువగా కంపెనీకి యూజ్ అవుతున్నారు, లేకపోతే మీ వర్క్ వల్ల ఆ కంపెనీ గ్రో అవుతుందని ఆ కంపెనీ రిలేటెడ్ గా అనిపించి మీకు జీతాలు ఇవ్వడం, లేకపోతే ఇతర బెనిఫిట్స్ తో పాటు ఆ కంపెనీలో వాటాను కూడా మనకు అందించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బట్ జస్ట్ బికాస్ తనని నాన్ ప్రమోటర్ కేటగిరీలో పెట్టి ఐపీఓని ప్రమోట్ చేసుకోవడం, అండ్ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత కూడా తను నాన్ ప్రమోటర్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఈ సాప్స్ ని తనకి ఇష్యూ చేసి, బికాస్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఈ సాప్స్ వస్తాయి, ప్రమోటర్స్ కి ఈ సాప్స్ రావు కాబట్టి తన నాన్ ప్రమోటర్ కేటగిరీలో పెట్టి ఆ కంపెనీకి సంబంధించిన పేటిఎం కి సంబంధించిన స్టాక్ ఆప్షన్స్ ని కూడా తనకి ఎగ్జిక్యూట్ అయ్యేలా చేసి విజయశేఖర్ శర్మ గారు అండ్ కంపెనీ బోర్డ్ తప్పు చేశాయని, మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఐపీఓ డాక్యుమెంట్స్ లో కానీ పబ్లిక్ దగ్గర కానీ, అండ్ తర్వాత నాన్ ప్రమోటర్ కేటగిరీలో తనని పెట్టి ఈ సాప్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా సెబీ తప్పులుగా మిస్టేక్స్ గా పరిగణిస్తూ షో కాజ్ నోటీస్ ని ఇవ్వడం జరిగింది. మరి దీనికి పేటిఎం వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. బట్ లాజికల్ గా అనుకుంటే ఇదే క్వశ్చన్ ఐపీఓ టైంలో కూడా చూసుండొచ్చు. అలా ఐపీఓ వచ్చిన కొంత టైం కి ఈ సాప్స్ ఎప్పుడో ఇచ్చారు, అప్పుడు కూడా చూసుండొచ్చు. వాట్ ఐ మీన్ ఈస్ డిలే ఇంత అవ్వడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా తప్పు జరుగుతుంది అనుకుంటున్నప్పుడు ఈజీగా అది పెద్ద వాళ్ళందరికీ అర్థమవుతున్నప్పుడు అవి జరిగిన వెంటనే యాక్షన్ తీసుకోవడం వల్ల ఎక్కువ మంది రీటైలర్స్ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కాదు స్టాక్ రిలేటెడ్ గా. ఫైనలీ దీనికి పేటిఎం వాళ్ళు ఎలా రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. ఎందుకంటే వీళ్ళు కూడా లాలో ఉంటున్న ఆ లూప్ హోల్స్ ని వాడుకొని ఇలాంటి క్లాసిఫికేషన్ ని చేస్తుంటారు కాబట్టి దీని రిలేటెడ్ గా ఒక ఫైనల్ కంక్లూజన్ అంటూ మనకి రాదు. దీనికి మేము రెస్పాన్స్ ఇస్తాం, మేము దీన్ని సార్ట్ అవుట్ చేసుకుంటాం, మేమే తప్పు చేయలేదని పేటిఎం వాళ్ళు చెప్తారు. దానికి సెబీ వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు. లీగల్ గా దీని రిలేటెడ్ గా కొంత ముందుకు వెళ్తూ ఉంటుంది. బట్ ఇక్కడ వస్తున్న మెయిన్ ప్రాబ్లం అంతా ఏంటంటే పేటిఎం పేమెంట్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఉంటున్న ఫండ్స్ అనేవి ఫారెన్ సోర్సెస్ నుంచి వచ్చిన ఫండ్స్ కాదని పేటిఎం వాళ్ళు చాలా కష్టం మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రూవ్ చేసుకొని వీళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ రిలేటెడ్ గా ఒక స్టెప్ ముందుకు వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా వీళ్ళు మిస్రిప్రజెంటేషన్ చేశారు ఫ్యాక్ట్స్ ని, వీళ్ళు సరిగ్గా ముందుకు రాలేదు ఐపీఓ రిలేటెడ్ గా, తర్వాత ఈ సాప్స్ రిలేటెడ్ గా విజయశేఖర్ శర్మ గారు రిలేటెడ్ గా అవకతవకలు జరిగాయని ఇప్పుడు సెబీ వాళ్ళు ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి మరి వీళ్ళ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ రిలేటెడ్ గా ఏమైనా చిక్కులు వీళ్ళు కమింగ్ టైమ్స్ లో ఎదుర్కొంటారా అన్నది మార్కెట్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ కమింగ్ టైమ్స్ లో ఈ లైసెన్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి నెగిటివ్ థింగ్స్ కానీ ఏమైనా అప్డేట్ అవుతుంటే మార్కెట్ లో, I think that will be another big negative for the Paytm stock. Let's see దీన్ని వీళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటారు ఆన్ కమింగ్ డేస్ అని. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నాకు ఇలాంటివి చూస్తున్నప్పుడే మార్కెట్ లో చాలా మంది బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కనీసం ఆలోచించట్లేదు. ఐపీఓ అంటే చాలు, అది ఏదైనా సరే ఖచ్చితంగా లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయి, మనం ఎందులో డబ్బులు పెడుతున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అసలు ఎందుకు ఈ పాయింట్ లో ఐపీఓ వస్తున్నారు,
వాళ్ళు ఎంత డబ్బులు అడుగుతున్నారు, అసలు వాళ్ళ బిజినెస్ ఎంత, గ్రోత్ ఆపర్చునిటీస్ ఎంత, మనం పెడుతున్నది రైటా రాంగ్ ఇవేవి కూడా చూడట్లేదు. బయట ఒక వస్తువుని కొన్నట్టు 2 బిస్కెట్ ప్యాకెట్స్ చూసి ఏదైతే ఉందిలే ఏదో ఒకటి తినేదే కదా అని కొనేస్తున్నట్టు ఇష్టం వచ్చిన దాంట్లో మన వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే 2 షోరూమ్స్, 2 షోరూమ్స్, యమహా షోరూమ్స్ నడుపుకుంటున్న ఈ డీలర్షిప్ కంపెనీ కూడా అనలేమే, ఇది ఒక డీలర్షిప్ రిసోర్స్ఫుల్ ఆటోమొబైల్ అనే పేరుతో. చూడండి ఎలా ఉందో పేరు, రిసోర్స్ఫుల్ ఆటోమొబైల్. వీళ్ళు ఎస్ఎంఈ మార్కెట్ లో ఐపీఓకి వచ్చారు. ఎన్ని టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిందో తెలుసా? 171 టైమ్స్. ఇప్పుడు చూస్తుంటే మోస్ట్లీ బై ద ఎండ్ ఆఫ్ ద డే 200 టైమ్స్ కి పైగా వెళ్ళిపోతుంది. వాళ్ళు మాకు ఎస్ఎంఈ ఐపీఓ మార్కెట్ లోకి వస్తూ అడిగింది 12 కోట్లు. కానీ మార్కెట్ ఎంత ఇస్తానంటుందో తెలుసా? అంటే మనలాంటి వాళ్ళందరూ కూడా ఎంత ఇస్తామంటున్నారు తెలుసా? ఏంటి ఈ 2 డీలర్షిప్స్ కి 2400 కోట్లు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ డీలర్షిప్ ని తక్కువ చేయట్లేదు. 12 కోట్లు విలువ చేస్తుంది మా మొత్తం బిజినెస్ అనుకొని వాళ్ళు వస్తూ ఉంటే మన వాళ్ళు ఎంత డబ్బులు పెడుతున్నారు, దాని మీద ఎంత వరకు తీసుకువెళ్దామని ప్రయత్నిస్తున్నారని చూస్తే ఒక డీలర్షిప్ రిలేటెడ్ గా అంత డబ్బులు పెట్టడానికి, ఎస్ఎంఈ మార్కెట్ లోకి వెళ్ళి అంత డబ్బులు పెట్టడానికి, అది నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉంటున్న కంపెనీ రిలేటెడ్ గా మన వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఎస్ఎంఈ మార్కెట్ లో మార్కెట్ క్రాష్ అయినా ఆ ఒక్క ఐపీఓలో బిగ్ గా ట్రాప్ అయినా ఎంత పెద్ద మొత్తంలో మన వాళ్ళు నష్టపోతారన్నది అర్థమవుతుంది. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ ని మాత్రమే ట్రాక్ చేయండి. ఎస్ఎంఈ మార్కెట్ ని ట్రాక్ చేయాలంటే మీకు చాలా టైం కావాలి. అసలు వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వస్తున్న దానికి ఆ వాల్యుయేషన్స్ కి కంఫర్ట్ ఉందా లేదా, బికాస్ లిస్ట్ అవుతున్న ప్రతి కంపెనీ ఎంతో కొంత డబ్బులు ఇస్తుంది కదా అని ప్రతి దాన్ని మీరు ఇంట్రెస్టింగ్ గా చూసి ప్రతి దాంట్లో మీరు డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోతే ఎక్కడైనా ఒక్క దగ్గర మీరు ట్రాప్ అయ్యారంటే, మంచిగా మీరు అప్లై చేసిన లాట్లని మీకు అలాట్ అయిపోయి ట్రాప్ అయిపోయారంటే చాలా ఇబ్బంది పడతారు. సరే, ఈవెన్ మీరు డబ్బులు సంపాదించినా సరే మనం ఇంటెలిజెంట్ అయితే కాదు కదా. 2 షోరూమ్స్ రిలేటెడ్ గా ఐపీఓకి వస్తున్న కంపెనీకి మన రీటైలర్స్ దగ్గర నుంచి అంతటి ఇంట్రెస్ట్ ఎందుకు? మన ఇండియాలో చాలా షోరూమ్స్ ఉన్నాయి కదా. ఇంకా కొన్ని ఎస్ఎంఈ ఐపీఓస్ రీసెంట్ టైమ్స్ లో వచ్చి లిస్ట్ అయ్యాయి. సారీస్ రిలేటెడ్ గా, టెక్స్టైల్స్ రిలేటెడ్ గా చిన్న చిన్న షాప్స్ ఉండే వాళ్ళు కానీ ఆర్ ఇంకా చిన్న చిన్న బిజినెస్లు ఉండే వాళ్ళు కూడా ఎస్ఎంఈ లోకి వచ్చేస్తున్నారు. ఎస్ఎంఈ ఐపీఓ కిందకి వచ్చి లిస్ట్ అయిపోతున్నారు. మన వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఆ పేరు చూసి ఆటోమొబైల్ అని, టెక్స్టైల్ అని, పవర్ అని, డిఫెన్స్ అని ఇలాంటి పేర్లు కనిపిస్తుండేసరికి అది ఏదో బిజినెస్ పెద్దదుందేమో అని అనేసుకుంటున్నారు. కానీ డీటెయిల్డ్ గా బిజినెస్ లోకి వెళ్ళి చదివితేనే మనకు అర్థం అవుతుంది అది అసలు ఎలాంటి బిజినెస్ చేస్తుంది అని. సో కాబట్టి ఎస్ఎంఈ ఐపీఓలు బజ్ లో ఉన్నాయని మాత్రం ఎక్కువగా వాటిల్లో పార్టిసిపేట్ చేయకండి. చెయ్యాలనుకుంటే మాత్రం ఒక 1-2 డేస్ మీ వాల్యుబుల్ టైం నేను స్పెండ్ చేసి స్టడీ చేసి ట్రాక్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చేయండి. కానీ గ్రే మార్కెట్ ని కూడా నమ్మి చెయ్యొద్దు. అంటే ఇప్పుడు మాట్లాడుకున్న ఎస్ఎంఈ ఐపీఓకి 72% గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. ఎందుకంటే 200 టైమ్స్ దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోతుంది కదా. ఐపీఓగా రానివ్వండి, మేము అధికంగా డబ్బులు పెట్టానా కొంటామని గ్రే మార్కెట్ లో 72% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నాదొక క్వశ్చన్, నిజంగా ఏదైనా ఒక కంపెనీ లెట్స్ ఒక చాలా చిన్న బిజినెస్, దానికి అసలు అంత వర్తే లేదు, అయినా సరే మార్కెట్ లో చాలా మంచి డిమాండ్ ఉందని మీకు అర్థమైతే, లెట్స్ ఒక 5 కోట్లు చిన్న షాప్ ఒకటి మార్కెట్ లో నాకు 15 కోట్లు కావాలి అని అడుగుతూ వస్తూ లిస్టింగ్ లో 100% గెయిన్ ఉంటుంది. 30 కోట్లకి వెళ్ళిపోతుంది ఆ మార్కెట్ క్యాపిటల్ ఆ కంపెనీది, ఆ చిన్న షాప్ ది. సో అప్లై చేస్తే 100% మనకి గెయిన్ ఉంటది అని మనకి కనిపిస్తూ ఉంటే మీరు దాన్ని అప్లై చేస్తారా? క్వశ్చన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు క్లియర్ గా తెలుస్తుంది అది అసలు మీరు డబ్బులు పెట్టడం కరెక్ట్ కాదని. కానీ గ్రే మార్కెట్ లో మీకు లాభాలు వస్తాయని ఎలా కనిపిస్తుంది. ఇన్ దట్ కేస్ మన ఇంటెలిజెన్స్ చెప్తున్నట్టు ఇది అసలు లాజిక్ కాదు డబ్బులు పెట్టడం అని అవాయిడ్ చేస్తారా? ఏముందిలే డబ్బులు పెడదాం, లిస్టింగ్ లో గెయిన్స్ వస్తాయి, అప్పుడు కావాలంటే బయటకు వద్దాం, లేకపోతే ఇంకెంత పెరుగుతుందో చూసుకొని అప్పుడు బయటకు వచ్చేద్దాం అనుకొని అలా మీరు డబ్బులు పెడతారా? యూఫోరియాని కూడా అడ్వాంటేజ్ గా మార్చుకుందాం అనుకుంటారా? ఎందుకులే అన్నెసరీగా ట్రాప్ అవడం అని, 1% రిస్క్ కూడా తీసుకోకూడదని, వాల్యుయేషన్స్ ని బట్టి లాజిక్స్ ని బట్టి మాత్రమే మీరు అప్లై చేస్తారా? మీరు ఎటువంటి ఇన్వెస్టర్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ ఈ 171 టైమ్స్ ఆర్ 200 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కదా, దానికి లాజిక్ మనకు అర్థం అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ గా దీనికి మీరు ఆన్సర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, తెలంగాణలోని హైదరాబాద్ కు సంబంధించిన శంషీర్ గంజ్ అనే ఎస్బీఐ బ్రాంచ్ లో 6 ఇండివిజువల్స్ ని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర అకౌంట్స్ ని, బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేయించి దాని ద్వారా ఇల్లీగల్ మనీ యాక్టివిటీని, మనీ లాండరింగ్ యాక్టివిటీని చేసినట్లు ఆల్మోస్ట్ 175 crores ఆఫ్ ట్రాన్సాక్షన్ జస్ట్ ఇన్ 2 months మార్చ్ అండ్ ఏప్రిల్ లో ఈ అకౌంట్స్ నుంచి జరిగినట్లు, అండ్ దీని మీద 600 సైబర్ క్రైమ్ కేసెస్ దగ్గరగా ఫైల్ అవుతూ ఉండడం, 125 crore ఫ్రాడ్ స్కామ్ రిలేటెడ్ గా హైదరాబాద్ కు సంబంధించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీన్ని మీకు సింపుల్ గా చెప్తాను. ఒక పర్సన్ కొంతమందికి అప్పుడే చదువుకొని చిన్న చిన్న జాబ్స్ చేస్తున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి కూడా మీకు నేను నెలకు ఒక 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ డేటా నాకు ఇవ్వండి, నేను ఒక సిమ్ కార్డ్ ఇస్తాను, ఆ సిమ్ కార్డ్ మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, మీ డీటెయిల్స్ పెట్టి ఇవ్వండి, నేను ఆ బ్యాంక్ అకౌంట్ వాడుకుంటాను, మీకు పోయేదేం లేదు, నెలలో ఒక 5,000 ఇస్తానంటే ఎంత మంది వాళ్ళ డీటెయిల్స్ తో బ్యాంక్ అకౌంట్స్ ఇస్తారు. ఇలా భారీగా బ్యాంక్ అకౌంట్స్, మ్యూల్ అకౌంట్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా ఆ పర్సన్, రియల్ పర్సన్ కి సంబంధించి ఉండవు. ఈ ఫేక్ పర్సన్స్ తీసేసుకొని వేరే వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని మనీ ట్రాన్స్ఫర్ చేయమంటారు కదా. ఫైనల్ గా మీరు ఇక్కడ ఇరుక్కున్నారు, మీ పేరు మీద కేసు ఫైల్ అయింది, మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని ఈ
స్కామ్ ఆ స్కామ్ అని బోల్డ్ స్కామ్స్ లో ఫైనల్ గా డబ్బులు ఒక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా, ఆ అకౌంట్ వాళ్ళదే అనుకోండి, స్కామర్స్ దే అనుకోండి ఓన్ అకౌంట్, పోలీసులు ఈజీగా పట్టేసుకుంటారు కదా అని ఈ అమాయకులకు సంబంధించిన అకౌంట్స్ ని ఇచ్చి దానికి ట్రాన్స్ఫర్ చేయమంటారు. దానికి ట్రాన్స్ఫర్ చేశాక వీళ్ళేంటి ఆ డబ్బుల్ని హవాలా రూపంలో విదేశాలకు పంపించేస్తారు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో మన ఇండియాలోనే బ్యాంక్ అకౌంట్ నే కదా ముందు వాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు ఈ అమాయక ప్రజలు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. చాలా మంది చదువు లేని వాళ్ళని అమాయకుల్ని మీ బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ చేసి మాకు ఇవ్వండి, మీకు నెల నెల ఇంత డబ్బులు ఇస్తా ఉంటే చాలా మంది దీనికి ట్రాప్ అవుతారు. కాబట్టి పెద్ద మొత్తంలో సైబర్ నేరాలన్నీ వాళ్ళ మీదే రిపోర్ట్ అవుతాయి లాస్ట్ కి. కానీ తీరా చూస్తే అకౌంట్ లో ఆపరేట్ చేసింది వాళ్ళు కాదు. చాలా సినిమాల్లో కూడా చూస్తుంటారు కదా, పోలీసులు దేన్నో వెతుకుతూ వెళ్తారు, ఫైనల్ గా దొంగను పట్టేసుకున్నాం అని చెప్పి చూస్తే దొంగ అసలు ఉండడు అక్కడ, అది వాడింది ఫేక్ ఐడెంటిటీ ఉంటది. అసలు నాకేం సంబంధం లేదు, నా అకౌంట్ ఎలా వాడారు తెలియదు, నాకు ఇంత డబ్బులు ఇస్తారంటే ఈ పని చేసి పెట్టానని చెప్పడం, మళ్ళీ కేసు మొదటికి వస్తుంది. ఇదే పాపం పోలీసులు కూడా ఎదుర్కొంటున్నారు ప్రెసెంట్. నెక్స్ట్ రీసెంట్ టైమ్స్ లో అంబుజా సిమెంట్స్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న 2.84% వాటాని అమ్మడానికి ప్రయత్నించారు కదా, దాన్ని ఎవరు కొన్నారు అని చూస్తే అందులో జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. హిండెన్బర్గ్ వాళ్ళ ఆరోపణలు చేసే స్టాక్ భారీగా పతనమైనప్పుడు అదానీ గ్రూప్ లో భారీ మొత్తంలో పెట్టుబడులు చేసిన వీళ్ళు తర్వాత టైమ్స్ లో ఎప్పుడెప్పుడు అదానీ కంపెనీస్ లో స్టేక్ సేల్ వస్తున్నా యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు అంబుజా సిమెంట్స్ లో కూడా 1.08% వాటా నియర్లీ 2,68,00,000 షేర్స్ దగ్గరగా 625 రూపీస్ యావరేజ్ ప్రైస్ లో బల్క్ డీల్ లో ప్రమోటర్స్ అమ్ముతుంటే వీళ్ళు కొంటున్నట్లు కనిపిస్తుంది. వీళ్ళతో పాటు SBI లైఫ్ వాళ్ళు, NPS వాళ్ళు, నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాళ్ళు, మోర్గన్ స్టాన్లే, నార్జెస్ బ్యాంక్ వీళ్ళందరూ కూడా ఈ బ్లాక్ డీల్ లో ప్రమోటర్ అమ్ముతున్న వాటాలో పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కాగ్నిజెంట్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ సీక్రెట్స్ ని ఇన్ఫోసిస్ వాళ్ళు పర్మిషన్ లేకుండా యూజ్ చేసుకొని బిజినెస్ లో ఇంప్రూవ్ అవడానికి కాగ్నిజెంట్ వాళ్ళ ట్రేడ్ సీక్రెట్స్ ని వాడుకున్నారనేలా వాళ్ళ మీద కేసును అయితే ఫైల్ చేశారు, సూ అయితే చేశారు US కోర్టులో. ఇది హెల్త్ కేర్ సిస్టమ్ రిలేటెడ్ గా ఉన్న ట్రేడ్ సీక్రెట్స్ ని వాడుకొని ఆ సెగ్మెంట్ లో గ్రో అవడానికి ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని, కాబట్టి దీని రిలేటెడ్ గా వాళ్ళకి మానిటరీ డ్యామేజ్ అనేది ఇన్ఫోసిస్ వాళ్ళు ఇవ్వాలని అండ్ ఫర్దర్ గా దాన్ని వాడుకోకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ని కూడా అక్కడ ఉన్న US కోర్ట్ పాస్ చేయాలని ఈ ఇన్ఫోసిస్ కి అగైనెస్ట్ గా అయితే కాగ్నిజెంట్ వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. దీని రిలేటెడ్ ఇంకా ఫర్దర్ తీర్పులు అయితే మనకు రాలేదు. టెక్సాస్ రిలేటెడ్ గా డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ప్రెసెంట్ ఈ కేసు నడుస్తుంది. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయని. ఇన్ఫోసిస్ వాళ్ళైతే వీటన్నిటిని కూడా డినై చేస్తూ వాళ్ళంతా చెప్తున్నది కరెక్ట్ కాదు, మేము ప్రాపర్ గానే ఉన్నాం అండ్ ఇవి మేము లీగల్ గా ఫేస్ చేస్తామని ఎలా ఇన్ఫోసిస్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ టెలిగ్రామ్ ఫౌండర్ పవెల్ గారిని అయితే ఫ్రాన్స్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఎలాన్ మస్క్ గారు కూడా ఇది ఇలా వెళ్తే ఏదో ఒక రోజు ఒక మీమ్ ని లైక్ చేసినందుకు కూడా గవర్నమెంట్స్ అరెస్ట్ చేస్తాయనేలా అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇంతకీ తను ఎందుకు అరెస్ట్ చేశారు? టెలిగ్రామ్ లో మనకి చాలా యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా గ్రూపులు పెట్టుకొని, అందులో డ్రగ్స్ రిలేటెడ్ గా అండ్ ఇంకొన్ని ఇల్లీగల్ థింగ్స్ రిలేటెడ్ గా, చైల్డ్ అబ్యూస్ రిలేటెడ్, వీటి రిలేటెడ్ గా జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ని తను అడ్డుకోవడంలో విఫలమయ్యారని 4 days వరకు తనని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేయబోతున్నట్లు ఫ్రాన్స్ వాళ్ళైతే చెప్తున్నారు. తర్వాత మోస్ట్లీ విడుదల చేస్తారు, బట్ ఒక ప్లాట్ఫామ్ లో ఉంటున్న యాక్టివిటీస్ ని రెగ్యులేట్ చేయలేకపోయారని అరెస్ట్ చేయడం అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని నడుపుతున్న వాళ్ళ దగ్గర నుంచి అయితే నిరసన అయితే కనిపిస్తుంది. ప్రాబబ్లీ ఆఫ్టర్ ఈ అరెస్ట్ టెలిగ్రామ్ లో కూడా ఏదైనా కొత్త రూల్స్ ఆర్ చేంజెస్ తీసుకొస్తారేమో ప్రెసెంట్ ఉంటున్న కంటెంట్ పోస్టింగ్ రిలేటెడ్ గా. పర్టికులర్ గా కొన్ని గ్రూప్స్ లో మీరు గమనిస్తే ఏ మూవీ అయినా మీకు అక్కడ కనిపిస్తుంది అండ్ ఏ టైప్ ఆఫ్ డౌన్లోడ్స్ అయినా బయట వెబ్సైట్స్ లో అన్ని బ్యాన్ చేసినవి కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి రిలేటెడ్ గా మేబీ కొత్త యాక్షన్స్, కొత్త రూల్స్ ఒకవేళ ఇక్కడ కానీ ఇంకా సీరియస్ గా వీటిని ప్రెస్ చేస్తే టెలిగ్రామ్ యాప్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ ఫర్దర్ గా ఎటువంటి యాక్టివిటీస్ దీని రిలేటెడ్ గా కనిపిస్తాయని. నెక్స్ట్ జైడస్ లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. జైడస్ లైఫ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక డ్రగ్ ఉంది, యాజ్ కాల్డ్ HD జెనరిక్. ఇది అల్సరేటివ్ కోలైటిస్ కి, ఇది ఒక IBD, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. ఇమ్యూన్ సిస్టమ్ లో ఉంటున్న అబ్నార్మల్ రియాక్షన్స్ కారణంగా మన లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటున్న ఇన్నర్ లైనింగ్ పైన అల్సర్స్ వస్తాయి. దీన్ని ట్రీట్ చేయడానికి ఈ HD జెనరిక్ యాస్కాల్ అనే డ్రగ్ జైడస్ లైఫ్ వాళ్ళు ఎప్పుడో మార్కెట్ లోకి తీసుకొచ్చారు. అండ్ ఈ డ్రగ్ ఒక ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటే ఈ డ్రగ్ కారణంగా వీళ్ళకి 3% దగ్గరగా రెవెన్యూస్ లోను అండ్ 8 to 10% దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈ ఒక్క డ్రగ్ ద్వారానే వస్తుంది. బట్ ఫైనలీ ఈ డ్రగ్ కి కాంపిటీటర్ గా తేవా వాళ్ళు జెనరిక్ డ్రగ్ ని లాంచ్ చేయబోతున్నట్టు, దీని కారణంగా 3% దగ్గరగా రెవెన్యూస్ కాంట్రిబ్యూట్ చేస్తున్న ఈ డ్రగ్ 1% కి, ఆపరేటింగ్ ప్రాఫిట్ లెస్ దెన్ 3% కి డ్రగ్ ద్వారా ఇంతకు ముందు గెయిన్ అవుతున్న డబ్బులు వీళ్ళకి ఫాలో అవుతాయనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటుండడం, ఫర్దర్ గా కమింగ్ టైమ్స్ లో వీళ్ళకి బిజినెస్ తగ్గుతుందని మార్కెట్ అనుకుంటూ స్టాక్ ఇవాళ ఫాల్ అయింది. కానీ ఇది జరుగుతుందనేలా మార్కెట్ లో ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది ఒక సర్ప్రైజ్ అయితే కాదు నేను ట్రాక్ చేస్తున్నంత వరకు, బట్ అనుకున్న దానికంటే ముందుగా వచ్చింది. ఇది యాక్చువల్లీ ఇయర్ ఎండ్ లో కానీ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో కానీ వస్తుంది అనుకున్నారు, కానీ ఇయర్ హాఫ్ లోనే వస్తుండడం, ఒక 6 months దగ్గరగా బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందని ప్రాబబ్లీ మార్కెట్ లో ఈ రియాక్షన్. ఇది ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే కాదు. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం జియో ఫైనాన్స్ లో ప్రెసెంట్ ఉంటున్న FII హోల్డింగ్ ని 49% కి తీసుకువెళ్ళడానికి షేర్ హోల్డర్స్ ఒక అప్రూవల్ జియో ఫైనాన్షియల్ వాళ్ళు తీసుకున్నారు కదా. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ రిలేటెడ్ గా, బికాస్ ఒక ఫైనాన్షియల్ ఎంటిటీలో డబ్బులు పెట్టాలంటే గవర్నమెంట్ రిలేటెడ్ గా కూడా అప్రూవల్ కావాలి. సో డిపార్ట్మెంట్ ఆఫ్
ఎకనామిక్ అఫైర్స్ దగ్గర నుంచి కూడా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ నుంచి కూడా జియో ఫైనాన్షియల్స్ లో ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ 49% కి వెళ్ళడానికి అండ్ డైల్యూటెడ్ బేసిస్ లో వెళ్ళడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆమోద ముద్ర ఇస్తూ ఉండడం ఒక ప్రోగ్రెసివ్ స్టెప్, ఒక పాజిటివ్ స్టెప్ గానే చూడొచ్చు. స్టాక్ ఇవాళ ఫాలో అయ్యొచ్చు బికాస్ ఇది ముందుగానే మార్కెట్ లో ఉంది ఎలాగో ఇదంతా జరుగుతుందని. బట్ వీళ్ళు ఫారెన్ వాళ్ళతో కూడా కొన్ని ఎంటిటీస్ లైక్ ఏఎంసీస్ ని, మ్యూచువల్ ఫండ్స్ ని సెటప్ చేయడానికి, బ్రోకింగ్ లోకి రావడానికి అండ్ వివిధ ఇండస్ట్రీస్ లో ఫాస్ట్ గా గ్రో అవడానికి, ఫారెన్ లో అండ్ ఇతర గ్లోబల్ గా ఉంటున్న ఫైనాన్షియల్ ఫ్రేమ్స్ తో టైప్ అయి ఇండియాలో గ్రో అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ఇది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ స్టెప్. దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఇంకొక పాజిటివ్ అప్డేట్ వస్తుండడం స్టాక్ రిలేటెడ్ గా ఆన్ కమింగ్ టైం ఇది గుడ్ మూవ్ గానే మనం చూడొచ్చు. అండ్ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, 29th ఆగస్ట్ ఏజిఎం ఉంది. రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, ఏజిఎం లో ఐపీఓస్ రిలేటెడ్ గా డిస్కషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని, రీటైల్ రిలేటెడ్ గా అండ్ జియో రిలేటెడ్ గా. జియో అంటే రీసెంట్ టైమ్స్ లో లిస్ట్ అయింది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బట్ జియో బిజినెస్ ఉంది కదా, టెలికాం డిజిటల్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ఉందా, దాన్ని తీసుకొచ్చి లిస్ట్ చేస్తారనే ఒక ఊహాగానాలు కూడా ఉన్నాయి. బికాస్ గత 5 సంవత్సరాల క్రితం ముఖేష్ అంబానీ గారు చెప్పిన మాట, నెక్స్ట్ 5 years లో మేము రీటైల్ అండ్ జియో ఐపీఓస్ ని తీసుకొస్తామని. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకొచ్చారు, బట్ జియో ఐపీఓ రాలేదు. ప్రాబబ్లీ 5 years అయిపోతున్నాయి కాబట్టి దాని గురించి ఒక్కసారి ప్రస్తావించే ప్రయత్నం ముఖేష్ అంబానీ గారు చేస్తారేమో అనిపిస్తుంది. అండ్ కొత్త ప్లాన్స్ రీసెంట్ టైమ్స్ లో ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ ని మేము తీసుకొస్తామనేలా ఎనర్జీ గురించి స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేశారు. ఈసారి ఏమైనా కొత్త స్టేట్మెంట్స్ ఉంటాయని కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి 29th థర్స్డే రిలయన్స్ ఏజిఎం ఉందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీ రిలేటెడ్ గా అప్డేట్ కనిపిస్తుంది కానీ ఎంటైర్ ఇండస్ట్రీని ఇంపాక్ట్ చేసే అప్డేట్ ఇది నేను డైరెక్ట్ గా మాట్లాడేదాని ముందు కొంచెం టైం బ్యాక్ వెళ్ళి మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ని షేర్ చేయాలి. 2020 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో సిపివిసి పైప్స్ ఉంటాయి కదా, మీరు జనరల్ గా బయట కూడా సిపివిసి పైప్స్ ని, పీవీసీ పైప్స్ ని చూస్తూ ఉంటారు. సో పైప్స్ రంగంలో ఉపయోగపడే ఈ సిపివిసి క్లోరినేటెడ్ పాలీవినైల్ క్లోరైడ్ ఇది కొరియా నుంచి, చైనా నుంచి ఎక్కువగా ఇండియాలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇండియాలో ఈ సిపివిసిని తయారు చేస్తున్న వాళ్ళేమో అక్కడి నుంచి తక్కువ ప్రైజులకు ఇండియాలోకి తెచ్చి అమ్మేయడం ద్వారా మన ఇండియాలో ఉంటున్న కంపెనీస్ కి నష్టం జరుగుతుందని గతంలో గవర్నమెంట్ ని అప్రోచ్ అవడం, గవర్నమెంట్ 2020లోనే ఈ సిపివిసి కొరియా అండ్ చైనా నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళ మీద అధికంగా ట్యాక్స్ లేసి అక్కడి నుంచి తెచ్చి ఇండియాలోకి అమ్మినా ఇండియాలో తయారు చేస్తున్న వాళ్ళకి నష్టం చేకూర్చకుండా ధరల్ని వేరే వాళ్ళ రిలేటెడ్ గా ట్యాక్స్ ని పెంచడం కారణంగా ఇండియన్ కంపెనీస్ కి గవర్నమెంట్ లాభం చేకూర్చే పని 2020లోనే చేసింది. కానీ అది నెక్స్ట్ మంత్ లేకపోతే నా నెక్స్ట్ మంత్ ఎండ్ అయిపోబోతుంది. మార్కెట్ లో ఏమని అనిపించిందంటే రీసెంట్ టైమ్స్ లో వరకు ఇది పైప్ కంపెనీస్ కి మంచిది. బికాస్ 1-2 నెలల్లో ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఎండ్ అయిపోతే తక్కువ ధరలకే ఈ సిపివిసి ఇండియాలోకి వస్తుంది, పైప్ కంపెనీస్ వాడుకుంటాయి, వాళ్ళకి మంచిగా మార్జిన్స్, బిజినెస్ అంతా బాగుంటాయని అనుకుంటున్న ఈ టైంలో ఇక్కడ మీరు చూస్తున్న సర్క్యులర్ అనేది డిసెంబర్ ఎండింగ్ 2023 ఆ పాయింట్ లో మనకి మార్కెట్ లోకి వచ్చిందంటే జనవరి 2024 లో. అప్పుడు మార్కెట్ లోకి ఏమొచ్చిందంటే గతంలో గవర్నమెంట్ తీసుకుంటున్న ఆ ట్యాక్స్ చర్యలు ఇంకా కొనసాగించాలని, ఇంకా పెంచాలని కొరియా, చైనా నుంచి వస్తున్న సిపివిసి ఇండియాలో ఉంటున్న సిపివిసి ప్లేయర్స్ కి ప్రైస్ లో ఇబ్బందిని కలిగిస్తాయని గవర్నమెంట్ కి సన్సెట్ రివ్యూ పిటిషన్ ని కంపెనీస్ లైక్ ఇక్కడ మీరు గమనించవచ్చు DCW లిమిటెడ్ వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దాని రిలేటెడ్ గా గవర్నమెంట్ యాక్షన్ అయితే తీసుకుంది. ఓకే, కొరియా నుంచి, చైనా నుంచి వస్తున్న సిపివిసి రిలేటెడ్ గా ట్యాక్స్ ని ఇంకొన్ని రోజులు మేము పెంచుతాం, ఇంకొన్ని నెలలు మేము పెంచుతామని డెసిషన్ తీసుకుంటుండడం పైప్ కంపెనీస్ కి నెగిటివ్. ఎందుకంటే ఆ ధరలు ఇంకా తగ్గవు, అలానే మెయింటైన్ అవుతాయి. మన ఇండియాలో ఇంపోర్ట్ చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నించినా అధికంగా ట్యాక్స్లు కట్టి తెచ్చుకోవాలి కాబట్టి లాజిక్ ఉండదు. బట్ ఇది తయారు చేస్తున్న కంపెనీస్ లైక్ DCW వాళ్ళకి మాత్రం కొత్తగా బిజినెస్ ఏం రాదు. ఎందుకంటే 2020లోనే డెసిషన్ తీసుకున్నారు. బట్ అదే బిజినెస్ మెయింటైన్ అవుతుంది కదా, మార్కెట్ లో అయితే ఎక్స్పెక్టేషన్ లేదు ఇంకొక 2 నెలల్లో అది ఎలాగో పోతుంది, వీళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందని మార్కెట్ అనుకుంది. బట్ గవర్నమెంట్ ఇది అగైన్ ఎక్స్టెండ్ చేస్తుండడం, పాస్ట్ లో ఎలాంటి బిజినెస్ ఉందో అలాంటి బిజినెస్ ఉంటుందని మార్కెట్ కి అనిపిస్తూ ఇవాళ స్టాక్ లో గెయిన్ ఉంది. బట్ ఇది పైప్ కంపెనీస్ కి మంచిదైతే కాదు. నెక్స్ట్ కేఈసీ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1079 crores విలువ చేసే ఆర్డర్స్ వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అండ్ కేబుల్ బిజినెస్ లో వీళ్ళకి లభించాయని, ఈ ఆర్డర్స్ వచ్చింది కూడా ఎక్కువగా సౌదీ అరేబియా, ఒమన్ అండ్ యుఏఈ నుంచి అని. దీని కారణంగా ఇంటర్నేషనల్ ఆర్డర్ బుక్ ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో పర్టికులర్ గా వెస్ట్ ఏషియా రిలేటెడ్ గా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయిందని. సో ఫార్ ఇన్ FY24 వీళ్ళ ఆర్డర్ బుక్ 60% ఆన్ ఇయర్ గ్రో అయినట్లు, ఆల్మోస్ట్ ఆర్డర్ బుక్ 8700 crores దగ్గరగా ఉంటున్నట్టు కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ONGC కృష్ణా గోదావరి బేసిన్ రిలేటెడ్ గా ఉంటున్న 13 ఆయిల్ వెల్స్ ని ఆన్ స్ట్రీమ్ లోకి తీసుకొచ్చినట్టు, ఆన్ స్ట్రీమ్ అంటే వర్కింగ్ లోకి, ప్రొడక్షన్ లోకి తీసుకొచ్చినట్లు ONGC వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం స్టాక్ లో ఇంపాక్ట్ కనిపించింది. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఆదాని పవర్ దగ్గర నుంచి
అండ్ మహాన్ ఎనర్జన్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి 11,000 కోట్ల విలువ చేసే 3 ఆర్డర్స్. దేని రిలేటెడ్ గా ఈ 3 ఆర్డర్స్? సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 1600 మెగావాట్ కెపాసిటీ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి కవాయ్, రాజస్థాన్ అండ్ మహాన్ దగ్గర నుంచి మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయని టోటల్ వాల్యూ 11,000 crores అనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ బికాజీ ఫుడ్స్ లో అయితే కనిపిస్తూ ఉంది. వీళ్ళు అరిబా ఫుడ్స్ వాళ్ళని ఎక్విజిషన్ చేశారు, కొనుక్కుంటున్నారు. దీంతో ఇప్పుడు అరిబా ఫుడ్స్ అనేది ఈ బికాజీ ఫుడ్స్ వాళ్ళ అండర్లోకి ఒక సబ్సిడరీలా వెళ్ళిపోతుంది. దీని కారణంగా ఏంటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏముందంటే ఈ అరిబా ఫుడ్స్ అనేది ఈ ఫ్రోజన్ ఫుడ్స్ అండ్ స్నాక్స్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ గా కొంత రెన్యూడ్ ప్లేయర్. సో ఇలా కొనడం కారణంగా వీళ్ళు కూడా ఫ్రోజన్ ఫుడ్ సెగ్మెంట్ లోకి లైక్ పరాటాస్ కానీ, కర్రీస్ కానీ, వెజిటేబుల్స్ రిలేటెడ్ గా ఉంటున్న డిషెస్ కానీ వీటన్నిటి రిలేటెడ్ గా ఈ బికాజీ సెగ్మెంట్ లోకి వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి ఫ్రోజన్ ఫుడ్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా స్ట్రెంత్ ని బికాజీ ఫుడ్స్ కి యాడ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక 25 to 30 crore సెగ్మెంట్ ఫ్రోజన్ ఫుడ్ సెగ్మెంట్ ఉంటే అది ఆల్మోస్ట్ 100 crores కి నెక్స్ట్ 3 to 3.5 years లో తీసుకువెళ్తారనేలా కంపెనీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది. ఈ ఫ్రోజన్ ఫుడ్ అయితే చాలా ఫాస్ట్ గా గ్రోత్ ఉన్న ఇండస్ట్రీ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న పీపుల్ ఒక చాయిసెస్ అండ్ వాళ్ళ ఫుడ్ కాన్షియస్నెస్ ఎంత వీక్ గా ఉందనే దాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు ఫ్రోజన్ ఫుడ్ ఇంకెంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది కమింగ్ టైమ్స్ లో ఇన్ ద వరల్డ్ అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఇదైతే డెఫినెట్లీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్. అండ్ ఈ సెగ్మెంట్ లో ఎవరెవరైనా డెవలప్మెంట్స్ చేస్తుంటే మాత్రం వాళ్ళని ఫోకస్ చేయడం, ట్రాక్ చేయడం, వీళ్ళైతే స్టడీ చేయడంలో మిస్టేక్ అయితే ఉండదు. సో బికాజ్ ఫుడ్స్ వాళ్ళు చేస్తున్న ఈ ఎక్విజిషన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. పర్సనల్ గా ఈ స్పేస్ లో ఫ్రోజన్ ఫుడ్ స్పేస్ లో డైరెక్ట్ గా ఉంటున్న ప్లేయర్స్ మీరు స్టడీ చేసినవి ఏమైనా ఉన్నా ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ ఇవాళ అప్పర్ సర్కిట్ లో క్లోజ్ అయింది. దీనికి రీజన్ ఒకసారి వెతికే ప్రయత్నం చేస్తే వీళ్ళు రీసెంట్ గా QIP లాంచ్ చేశారు. 1000 crore QIP 21st August న స్టార్ట్ అయింది, 23rd August న ఎండ్ అయింది. మరి ఎవరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారని చూస్తుంటే కొటాక్ మ్యూచువల్ ఫండ్, వైట్ ఓక్ ఆఫ్షోర్ ఫండ్, వైట్ ఓక్ మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్, ఇలా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఒక ఇంట్రెస్ట్ ఈ 1000 crore QIP లో కనిపిస్తూ ఉండడం బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ తోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. కాబట్టి పర్టికులర్ గా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఆఫ్టర్ ఈ QIP కంక్లూడ్ అయింది, ఇలా వీళ్ళు ఇన్వెస్టర్స్ ఉన్నారనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం ప్రాబబులీ ఇవాళ అప్పర్ సర్క్యూట్ కి మెయిన్ రీజన్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అప్ సైడ్ కి వచ్చాక సపోర్ట్ తీసుకుంది కాబట్టి క్లియర్ గా 24,970 ఇవాళ సపోర్ట్ గా మారిన లెవెల్ ని ఫర్దర్ సపోర్ట్ గా గమనించవచ్చు. అది బ్రేక్ అయితే 24,880 ఇవాళ ఫస్ట్ ఓపెనింగ్ తర్వాత డౌన్ సైడ్ కి వెళ్తే ఆ జోన్ దగ్గర సపోర్ట్ ఉంది. సో ఈ 2 లెవెల్స్ అండ్ అప్ సైడ్ వెళ్తుంటే మాత్రం 25,070 అబౌవ్ 25,163. ఎందుకు 25,077 ఆర్ 78 అంటే రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైమ్ హై అదే. సో ఫస్ట్ ఈ జోన్ మనకి ప్రొటెక్ట్ అవ్వకుండా బ్రేక్ అవుతుంటే మాత్రం ఆబ్వియస్లీ మార్కెట్ లో ఇన్ ద ఇంట్రాడే బేసిస్ మనం అప్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆన్ క్లోజింగ్ బేసిస్ మాత్రం ఈ జోన్ అబౌవ్ క్లోజ్ అవుతుందా, 77 ఆర్ 78 అబౌవ్ క్లోజ్ అవుతుందా లేదా అనేది మనం క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ గా 51,250 అండ్ అబౌవ్ 51,540. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 50,970 బిలో 50,580 రేంజ్ అయితే రీసెంట్ టైమ్స్ లో అవాయిడ్ చేశాను. అండ్ మార్కెట్ కూడా డైరెక్షనల్ గా అప్ సైడ్ వెళ్తుంది. ఇన్ఫాక్ట్ రేంజ్ మనం తీసుకున్న నెగిటివ్ గానే ఇంపాక్ట్ అయ్యే వాళ్ళం. సో కాబట్టి రేంజ్ ని ఫ్యూ డేస్ పాటు మార్కెట్ లో అవాయిడ్ చేస్తూ న్యూట్రల్ స్ట్రాటజీస్ కి దూరంగా ఉండడం. ప్రెసెంట్ ఉంటున్న డైరెక్షనల్ మూవ్ అండ్ ఆల్ టైమ్ హైస్ దగ్గరగా ఉన్నాం. అక్కడి నుంచి డౌన్ సైడ్ అప్ సైడ్ ఏదో ఒక సైడ్ అయితే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో రేంజ్ కి దూరంగా ఉండడమే మంచిది అనేది నా ఒపీనియన్. ఇన్ కేస్ నాకు కంఫర్ట్ వచ్చినప్పుడు రేంజ్ రిలేటెడ్ గా మార్కెట్ రేంజ్ లో ఉండొచ్చు అనే ప్రాబబిలిటీ నాకు పెరిగింది అనిపించినప్పుడు డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.